హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమలత అన్వి యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో పద్మ పురస్కారాల గురించి నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్. 2024లో పద్మ పురస్కారాల గురించి మనం ఈ వీడియోలో నేర్చుకుంటున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. టాపిక్లోకి వెళ్ళినట్లయితే పద్మ పురస్కారాలు 2024 పద్మ విభూషణ్ గ్రహీతలు 5 ఉన్నారు. అలాగే పద్మభూషణ్ గ్రహీతలు 17 మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. వీరి గురించి, వీరి పేర్లు, వీరు ఎక్కడికి చెందినవారు, వీరికి ఏ రంగంలో ఈ యొక్క అవార్డ్స్ అనేవి వచ్చాయి అనేది మనం ఈ వీడియోలో నేర్చుకుంటున్నాం. ఫస్ట్ వచ్చేసి పద్మ విభూషణ్ గ్రహీతలు 5 మెంబర్స్. ఫస్ట్ వైజయంతిమాల బాలి. వైజయంతి బాలమాలి కళారంగం, తమిళనాడుకు చెందిన వ్యక్తి. వైజయంతి మాలబాలికి కళారంగంలో ఈ యొక్క పద్మ విభూషణ్ గ్రహీత అనే పద్మ విభూషణ్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ కొణిదెల చిరంజీవి. ఇతనికి కళారంగంలో ఈ యొక్క పద్మ విభూషణ్ పురస్కారం అనేది ఇచ్చారు. ఇతను ఆంధ్రప్రదేశ్కి చెందినవాడు. వెంకయ్య నాయుడు ప్రజా వ్యవహారాలకు సంబంధించి దీనికి పద్మ విభూషణ్ అనేది సమర్పించారు. ఇతను ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి. బిందేశ్వర్ పారక్ సామాజిక సేవకు గాను ఇతనికి పద్మ విభూషణ్ అనేది అందించారు. ఇతను బీహార్కి చెందిన వ్యక్తి. పద్మ సుబ్రహ్మణ్యం కళారంగంలో ఇతనికి పద్మ విభూషణ్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. ఇతను తమిళనాడుకు చెందిన వ్యక్తి. వీరు ఫ్రెండ్స్ 2024కి చెందిన పద్మ విభూషణ్ గ్రహీతలు 5 మెంబర్స్. వైజయంతి మాలబాలి, కొణిదెల చిరంజీవి, వెంకయ్య నాయుడు, బిందేశ్వర్ పారక్, పద్మ సుబ్రహ్మణ్యం. నెక్స్ట్ ఫ్రెండ్స్ పద్మభూషణ్ గ్రహీతల గురించి నేర్చుకుందాం. పద్మభూషణ్ గ్రహీతలు వచ్చేసి 17 మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఎం ఫాతిమా బీది. ప్రజా వ్యవహారాలకు సంబంధించి ఈమెకి పద్మభూషణ్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. ఈమె కేరళకి చెందిన వ్యక్తి. దీనికి మరణానంతరం ఈ యొక్క అవార్డు అనేది వచ్చింది. నెక్స్ట్ హర్మస్ జిఎస్ కామా. దీనికి సాహిత్యం మరియు విద్యా జర్నలిజంలో ఈ యొక్క అవార్డు అనేది వచ్చింది. ఇతను మహారాష్ట్రకి చెందిన వ్యక్తి. నెక్స్ట్ మిథున్ చక్రవర్తి. తినకు కళలకు సంబంధించి ఈ యొక్క పద్మభూషణ్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. తిను పశ్చిమ బెంగాల్కి చెందిన వ్యక్తి. సీతారాం జిందాల్. ఇతను వాణిజ్యం మరియు పరిశ్రమలకు సంబంధించి ఇతనికి పద్మభూషణ్ అనేది వచ్చింది. ఇతను కర్ణాటకకు చెందిన వ్యక్తి. యాంగ్ లీయు. వాణిజ్యం పరిశ్రమలకు ఇతనికి ఈ యొక్క అవార్డు అనేది వచ్చింది. ఇతను తైవాన్కి చెందిన వ్యక్తి. అశ్విన్ బాలచంద్ మెహతా. ఇతనికి వైద్యంలో ఈ యొక్క అవార్డు అనేది వచ్చింది. తిను మహారాష్ట్రకి చెందిన వ్యక్తి. సత్యభ్రష ముఖర్జీ. ఇతనికి కూడా మరణానంతరం ఈ యొక్క అవార్డు అనేది వచ్చింది ఫ్రెండ్స్. ప్రజా వ్యవహారాలకు సంబంధించి ఇతనికి ఈ యొక్క అవార్డు అనేది ఇచ్చారు. ఇతను పశ్చిమ బెంగాల్కి సంబంధించిన వ్యక్తి. 8th వన్ వచ్చేసి రామ్ నాయక్కి ప్రజా వ్యవహారాలకు సంబంధించి పద్మభూషణ్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. ఇతను కూడా మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి. తేజన్ మధుసూదన్ పటేల్. ఇతనికి వైద్యంలో ఈ యొక్క అవార్డు అనేది లభించింది. ఇతను గుజరాత్కి సంబంధించిన వ్యక్తి. ఓలం చేరి రాజ్ గోపాల్. ఇతనికి ప్రజా వ్యవహారాలకు సంబంధించి ఈ యొక్క అవార్డు అనేది సమర్పించారు. ఇతను కేరళకు సంబంధించిన వ్యక్తి. దత్తాత్రేయ అంబాదాస్ మాయలు. ఇతనికి కళలకు ఈ యొక్క అవార్డు అనేది లభించింది. ఇతను మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. తోగ్దాన్ రింపోచే. ఇతనికి మరణానంతరం ఈ యొక్క అవార్డు అనేది లభించింది. ఆధ్యాత్మికంకి సంబంధించిన అంశంలో ఇతనికి ఈ యొక్క అవార్డు అనేది వచ్చింది. ఇతను లద్దాఖ్కి సంబంధించిన వ్యక్తి. ప్యార్లాల్ శర్మ. ఇతనికి కళలలో ఈ యొక్క అవార్డు అనేది లభించింది. ఇతను మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. చంద్రశేఖర్ ప్రసాద్ ఠాకూర్. వైద్యానికి సంబంధించి ఇతనికి ఈ యొక్క అవార్డు అనేది లభించింది. ఇతను బీహార్కి చెందిన వ్యక్తి. నెక్స్ట్ ఉషా మధూప్. ఇతను కళలకు సంబంధించి ఇతనికి ఈ యొక్క అవార్డు అనేది లభించింది. ఇతను పశ్చిమ బెంగాల్కి చెందిన వ్యక్తి. కెప్టెన్ విజయకాంత్. ఇతనికి మరణానంతరం ఈ యొక్క అవార్డు అనేది లభించింది. ఇతనికి కళలలో ఈ యొక్క అవార్డు అనేది లభించింది. ఇతను తమిళనాడుకు చెందిన వ్యక్తి. కుందన్ వ్యాస్. ఇతను సాహిత్య మరియు విద్యా జర్నలిజంలో ఇతనికి ఈ యొక్క అవార్డు అనేది లభించింది. ఇతను మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఫ్రెండ్స్ 2024 యొక్క పద్మ పురస్కారాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.